హాయ్ అందరికీ. శీకాకాయతో షాంపూ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముఖ్యంగా ముందు శీకాకాయని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. తర్వాత దీన్ని వాటర్ తోటి వాష్ చేసుకోవాలి వన్స్. తర్వాత మామూలు ట్యాప్ వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓవర్ నైట్ నానిన తర్వాత శీకాకాయ కలర్ ఇలా మారుతుంది వాటర్లో. దీనికి మనం ఒక స్పూన్ బియ్యం పిండి కలిపి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలి. ఎందుకంటే శీకాకాయతోటి ఒక్కొక్కసారి రఫ్నెస్ కూడా వస్తుంది హెయిర్కి. దాన్ని తగ్గించడానికి మనం ఈ బియ్యం పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ శీకాకాయని మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. కొంచెం వాటర్, అది నానబెట్టిన నీళ్ళతోటి వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా వడకట్టుకుంటే మనకి ఈ మిశ్రమం అనేది తయారవుతుంది. 2-3 టైమ్స్ కూడా దీన్ని ఆ వాటర్ తోటి మళ్ళీ రిపీట్ చేయండి, సేమ్ ప్రాసెస్. లాస్ట్లో ఈ శీకాకాయ మిశ్రమంలో మనము బియ్యం పిండిని వేడి చేసి పెట్టుకున్నాం కదా నీటితో కలిపి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనము తయారు చేసి పెట్టుకుంటే ఇది ఒక 4-5 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. దీన్ని రెగ్యులర్గా వాడినట్టయితే హెయిర్ రీగ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.